హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బ్లౌజ్ స్ట్రైట్ గీతలు అడ్డ గీతలు ఉంటాయి. ఆ స్ట్రైట్ గీతలు ఎలా ఉన్నాయో అవి నడుము పొడవు వచ్చేలా చూసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్ గీతలు ఇలా పొడవులా చూసుకోవాలి. సన్నగా ఉండేవారైతే 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి. లావు ఉండే వాళ్ళైతే 1 మీటర్ తీసుకోవాలి క్లాత్. ఇప్పుడు కింద నడుము దగ్గర ఇలా ముందు ఒక బార్డర్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ వెనక భాగం చూసుకోవాలి. ఈ వెనక భాగానికి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా ముక్క బెల్ట్ వేయడం వల్ల బ్లౌజ్ నడుము భాగం పైకి ఎత్తకుండా ఉండడం కోసం ఈ బెల్ట్ భాగం వేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలి. ముందు ఇలా లూజ్ ఇలా పెట్టుకొని చూసుకోవాలి. ఈ బార్డర్ కింద నుంచి ఇలా పెట్టుకోవాలి. ఈ వెనక భాగం ఖర్చు కోసం ఈ బ్లౌజ్ ఉన్నంత వరకు కాకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రా అలా తీసుకోవాలి. ఇప్పుడు పొడవు చూసుకోవాలి. ముందు ఇప్పుడు వెనక భాగానికి మెడ భాగం మధ్యకి ఇలా పట్టుకోవాలి. ఈ మెడ భాగం ఎంతవరకు అయితే ఉందో ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి అంతవరకు ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ కోసం ఇలాగ 2 మార్కింగ్లు చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ ఇలా పైకి స్టిఫ్గా ఎదరకు పట్టుకోవాలి. లేదంటే మెడలు పెద్ద అయిపోతే జారిపోతూ ఉంటాయి షోల్డర్ జారకుండా ఇలా పట్టుకోవాలి. ఈ బ్లౌజ్ ఉన్నంత వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా బయటికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పొడవు, ఇప్పుడు ఖర్చు భాగం వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు భాగం దగ్గర ఇలా 2 మార్కింగ్ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు లూజ్, బాడీ లూజ్. ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ పైన ఖర్చు భాగం దగ్గర చంక ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కిందకి ఈ మార్కింగ్స్ దగ్గర నుంచి ఇలా గీసుకోవాలి. ఇది కటింగ్ కోసం ఫస్ట్ మార్కింగ్. సెకండ్ మార్కింగ్ స్టిచ్చింగ్ పాయింట్ కోసం. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి ఇప్పుడు దీనికి నడుము భాగానికి మనకి ఖర్చు భాగం ఎంతైతే అవసరం అవుతుందో లూజు అంతవరకు చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర 1.5 ఇంచ్ ఇలా ఎక్స్ట్రా ఇలా పైకి తీసుకోవాలి. 1.5 వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ పైనుంచి కిందకి లోతు ఇలా తీసుకోవాలి. ఇలా లోతు తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం, ఇప్పుడు స్క్వేర్ నెక్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా ఉంచుకోవచ్చు. సన్నగా ఉండే వాళ్ళైతే కొంచెం కింద స్క్వేర్ తగ్గించుకోవాలి. ఇలా కింద తగ్గించుకొని పైకి పెట్టుకోవచ్చు. పైన లూజ్ వస్తుంది, కింద మాత్రం సన్నగా ఉంటుంది. అలా నెక్ సన్నగా కావాలనుకునే వాళ్ళు, లావుగా ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. మిడిల్లో తీసుకుంటున్నాను.
ఇప్పుడు ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఇదే వెనక భాగంతో ముందు భాగానికి ఎదర భాగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకొని మిగిలిన ముక్క పైన ఎదరికి